ఏమన్నట్లా. వెల్కమ్ టు ది డే. ఈరోజు మనం గోల్డెన్ రిసార్ట్ లో ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మనం చెక్అవుట్ చేసేపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయో చూపిస్తాను. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి హోటల్ వాళ్ళ నుంచే కాంప్లిమెంటరీ వస్తుంది. పూరి ఉంటది, మ్యాడ్ साली चलती फिरती कोकेन है कोकेन. పూరిరా అరే ఇంతే ఉంటదిరా. రే వెళ్ళిపోతావింట్రా. బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే వెళ్ళబోతున్నాం. అది ఇది ఒరిజినల్ వన్ కాదు, రెప్లికా వన్ దిగాలో ఉంది. సో అక్కడికి వెళ్తాను, చూపిస్తాను. ఇక్కడ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ పూరి ఉంది. ఇడ్లీ చూసారా ఎంత కరెక్ట్ షేప్ వచ్చిందో. అండ్ దీనిలో మనకి పల్లీ చట్నీ ఉండదు, ఓన్లీ సాంబార్ అండ్ టమాటా చట్నీ ఏదో చట్నీ. ఇది నా కోసం కాదు, దీనికోసం. ఇడ్లీ బట్ 50-50 షేర్. డోరా కేక్ వితౌట్ చాక్లెట్. ఈట్. ఇడ్లీ ఆర్డర్ చేసుకుంది, బట్ కానీ తర్వాత రిగ్రెట్ అవుతుంది పూరి చూసిన తర్వాత. ఇది నా హామీ, ప్రామిస్. ఇలా ఇడ్లీ తిని ఎట్లా ఉందో చెప్పురా. సాంబార్ బాగాలేదా? చట్నీ బాగాలేదా? ఎందుకు నీకు ఏసి పట్టుకు బాగాలేదా? ట్రై చేద్దాం. హోటల్ బాగుందిరా. ఫుడ్ కోసం వస్తే అసలు రామాకండి, అంటే ఈ రిసార్ట్ కి రామాకండి, బయట బాగుంది. మన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లో పూరి చూడండి, ఇంత సైజ్ ఉంటుంది, కానీ టేస్ట్ ఇచ్చి పడేస్తుంది. ఇచ్చి నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పడేస్తుంది. సో పూరీస్ చెప్పేసాము. ఈ అన్ని అయిపోతాయి, ఎన్నో ఉండవు. కింద అంతా మనకి పేపరే ఉంటుంది. స్టార్ట్ చేయండి గాయస్. ఇదేంటి? ఆలు పూరి, పూరిలో కర్రీ. ఇది ఆలు దమ్, దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ వేసుకుని తినరా. పూరిలోకి కర్రీ ఇది. మన తెలుగు వాళ్ళకి మేబీ నచ్చకపోవచ్చు. 2 hours later. పూరి కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఎగ్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ బాయిల్ ఎగ్స్ మీద సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తింటే ఉంటది నెక్స్ట్ లెవెల్ మ్యాడ్నెస్. మేము చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము. ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ రెప్లికా టెంపుల్కి అయితే వెళ్దాం. అసలైంది కాదు, ఏదైతే మన ఒరిస్సాలో ఉన్నది అది. ఎక్సైటెడ్, చాలా చాలా ఎక్సైటెడ్. బ్లాక్ అయ్యాయా? ఈడొకడు ఆ స్పెట్స్ కొన్నప్పటి నుంచి అవి బ్లాక్ అయినాయా, వైట్ అయినాయా, ఎండలోకి వచ్చి షో ఆఫ్ చేస్తాడు. కారులో కూర్చున్నా గానీ సన్ రూఫ్ ఓపెన్ చేసి అవి బ్లాక్ అవ్వాలని చెప్పి చూస్తాడు. పక్కనోడు ఏమవుతున్నాడా, ఎండ వస్తుందా, వాడి చెమటలు పడుతున్నాయి, చచ్చిపోతున్నాడు. ఏంటి నీకు అనవసరం అసలు. నీ స్పెట్స్ నీకు నల్లగా అయితే చాలు. పెయింట్ వేసుకో అయితే బ్లాక్ పెయింట్, పెయింట్ వేసుకో అయితే బ్లాక్ పెయింట్. కనిపించదు ముందు. పద ఇప్పుడు చెక్అవుట్ చేసి ఎక్కడికి? ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్. ఓకే చలో. స్మాల్ చేంజ్ ఇన్ ప్లాన్. యాక్చువల్ గా మనం వెళ్ళాలి అనుకున్నది ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ కి, కానీ ఇక్కడ ఫేమస్ శివ టెంపుల్ ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి టైం సెట్ అయితే ఈ టెంపుల్ కి వెళ్దాము. ఫస్ట్ మనం ఒరిస్సాలో ఉన్న శివ టెంపుల్ కి అయితే వెళ్దాం. అక్కడ నంది చాలా ఫేమస్ అంట. దాని స్టోరీ కూడా నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము చెప్పిన శివ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ రష్ చూడండి ఎంత ఫుల్ గా ఉందో. ఇక్కడే కాదు, బయట అయితే జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు. పార్కింగ్ దొరకడానికి కూడా మనకి చాలా సేపు అయింది. మన కార్ అయితే ఇక్కడ ఆటోల మధ్యలో పార్క్ చేశాను నేను. ఇప్పుడు కావాల్సిన సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పీపుల్ చూసారా, సగం మంది మన వెస్ట్ బెంగాల్ వాళ్ళు, ఇంకో సగం మంది వచ్చేసి ఒరిస్సా వాళ్ళు అనమాట. బట్ లాంగ్వేజ్ అయితే ఒకటే మాట్లాడుతున్నారు, బెంగాలీలో. సో ఎలా అనిపిస్తుందిరా? ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాను, చాలా బాగుంటది. అండ్ ఇక్కడ స్టోరీ ఏంటంటే, నేను లోపలికి వెళ్ళి చూపించి నేను చెప్తాను. మనకు కావాల్సిన సామాగ్రి అయితే తీసేసుకుందాం. ఇక్కడ ఈ ఎండలో మాడిపోతుంది దీని ఫేస్ అయితే. ఎలా ఉంది? బాలేదా?
ఈ శివ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి జనం చూడండి, బయట ఒక జాతర తిరునాళ్ళలా ఉంది. కావాల్సిన సామాన్లు ఇవన్నీ లైక్ చిన్నపిల్లలకి బొమ్మలు ఇవన్నీ అన్నమాట. ఇక్కడ రష్ చూడండి ఇప్పుడు ఎంత పెద్ద లైన్ ఉందో చూసారా, దర్శనం కోసమే. అది జస్ట్ శివాని దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం కోసం. ఇంత చిన్న లైక్ ఈ గుడిలో కూడా మనకి ఏంటంటే డబ్బులు ఇస్తే లోపలికి తీసుకెళ్లిపోతాం అని చెప్పేసి స్టార్టింగ్ లోనే ఉన్నారనమాట. అసలు ఇక్కడ టికెట్లు ఏం తీసుకోరు, బట్ కానీ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. మనకేమో కొత్త లాంగ్వేజ్ ఏమో అంత పర్ఫెక్ట్ గా రాదు, మనకి వీళ్ళకి ఒరిస్సా కదా. సో ఇది అసలు నా కింద అటు ఇటు తిరుగుతుంది, ఎటు వెళ్తుంటే అటు. ఈ టెంపుల్ దగ్గర రష్ చూడండి ఎంత మంది ఉన్నారో. మా లక్ ఏంటంటే ఈ రోజు మండే, మేము అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ రోజు మండే అని చెప్పేసి. మండే అని తెలుసా ఈ రోజు. సో ఈ రోజు శివాని దర్శనం చేసుకోవడం అనేది మనకి ఒక గుడ్ థింగ్. సో లెట్స్ గో. గాడ్ గిఫ్ట్. అసలు ఇది చూస్తే మీకు ఏం అర్థం కావట్లేదు కదా. ఇక్కడ ఈ నంది విగ్రహం వచ్చేసి చాలా ఫేమస్. ఇక్కడ పిల్లలు పుట్టనోళ్ళు గానీ లేదంటే ఏమైనా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలనుకున్నా గానీ ఈ నంది చెవులో హార్ట్ఫుల్ గా కోరుకుంటే 100% అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ నమ్మి వస్తున్న వాళ్ళు, నమ్ముతున్నారు కాదు నమ్మి జరుగుతుంది అని చెప్పేసి వస్తున్నారు. సో నేను కూడా అట్లాగే నా డ్రీమ్స్ అన్ని నేను చెప్పుకున్నాను, మేబీ ఫుల్ఫిల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ దర్శనం అయితే ట్రై చేద్దాం. దర్శనం అయిపోయిందన్నమాట, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. శివ టెంపుల్ దగ్గర మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హాజీ బిర్యానీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏదైతే మన పూరి జగన్నాథ్ రెప్లికా ఉందో అక్కడికి వెళ్దామని అనుకున్నాం, కాకపోతే ఫుల్ రష్ ఉంది. అక్కడికి వెళ్ళి రిటర్న్ తీసుకొని అయితే వచ్చేసాము. ఆ రష్ లో మనం వెళ్ళి ఆ ఎండలో ఇంకోటి అక్కడ మొత్తం టైల్స్ అన్నమాట, ఆ టైల్స్ లో మనం నుంచుంటే దూరం తీరిపోతుంది, అదంతా వద్దు అని చెప్పేసి ఇప్పుడు మనం లంచ్ చేసేసి కొంచెం చల్లబడిన తర్వాత ఈవినింగ్ ఆ టైంలో అక్కడికైతే వెళ్ళిపోతాం. నిన్న ఈ బిర్యానీ తిన్నాను నేను. ఇక్కడ ఇదిగా వచ్చిన ప్రతిసారి ఇక్కడ బిర్యానీ అయితే ఖచ్చితంగా తింటా. వాడు ఎట్లా చేస్తాడు ఒకసారి క్లిప్ పెడతా చూడండి మీరే, అసలు మ్యాడ్ ఉంటది. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి లంచ్ అయితే చేసి బయటకు వచ్చేద్దాం. వీడియో తీయడం అయితే వీళ్ళు ఎలా చేయరు, సో వీడియో తీయడం అయితే ఆపేస్తాను. నేను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. వేడి వేడి మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. టేస్ట్ చేసి ప్లస్ ఎట్లా ఉంది. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అయితే బాగుంది. ఎట్లా ఉందో టేస్ట్ చేస్తుంటాం. 3 hours later. మేమున్న దిగా ప్లేస్ నుంచి మందనమణి అని చెప్పేసి వేరే ప్లేస్కి అయితే వచ్చాము. వెళ్ళే దారిలో నాకు ఒక బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది. చూడండి మీరేంటిదో బ్రో, లిటరలీ 1 2 3 3 4 హార్స్ పవర్. అరే 4 హార్స్ పవర్ రా. అండ్ అది పింక్ పింక్ ఉంది చూడు, దాని ఫేస్ మీద బ్లష్ చేసేసింది, న్యాచురల్ బ్లష్. దిస్ ఈస్ ది రియల్ హార్స్. ఇందాక ఒక హార్స్ చూసాం, అది రియల్ కాదు, ఫాకే. అది ఫాకే. లిటరలీ ఎంత బ్యూటిఫుల్ ఉందో. నా డ్రీమ్ ఒక హార్స్ ని పెంచుకోవడం అని నా డ్రీమ్. అసలు అవి ఫుల్ఫిల్ అవుతాయో లేవో తెలియదు కానీ ఆ దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఒకసారి ట్రై చేద్దాం పదా. అరే పడుతుందిరా, అది కోపంగా ఉందిరా. ఏమన్నట్లా రే, ఫోటో తీరా.